శర్మ గారు, అలాగే కొన్ని ఆలయాలు మూసివేయడం అనేది గ్రహణంలో జరుగుతుంది కదా. చాలా మంది ప్రశ్న, దేవుడి గుడులు ఎందుకు మూసేయాలి అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది. వారికి సమాధానం ఏంటి? ఆలయాలు మూసి ఉంచాలి అనేటువంటి దానికి శాస్త్రీయమైనటువంటి ఆధారం ఎక్కడా లేదమ్మా. కాళహస్తి వంటి ఆలయాలు తెరిచే ఉంటాయి, త్రయంబకేశ్వర అలాంటి ఆలయాలు తెరిచే ఉంటాయి. కానీ అన్ని ఆలయాలు మూసేస్తూ ఉంటారు. కానీ ఏ ఆలయమైనా కానీ పూజాధికాలు ముగించిన తర్వాతనే మూసేస్తారు. కానీ అంతకుముందు రాత్రి నుంచి మూసించరు. నిత్య పూజాధికాలు అన్నీ కూడా చేసిన తర్వాత మూసేస్తారు. మూసివేయడానికి నాకు తోచినటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఏమన్నాము, ఉపాసనా కాలము అని అన్నాం, అనుష్ఠానానికి సంబంధించినటువంటి కాలము అని అన్నాం. ఆలయాల్లో ఎవరుంటారు? అర్చకులు ఉంటారు. మరి ఉపాసన కాలం అన్నప్పుడు అర్చకులకు కూడా వర్తిస్తుంది కదా, అర్చకులకు వర్తిస్తుంది. ఇంత మంచి సమయం అర్చకులు సద్వినియోగం చేసుకోవాలి కదా. మరి ఆలయం తీసి ఉండి వచ్చినటువంటి వాళ్ళందరికీ హారతులు అష్టోత్తరాలు చేస్తుంటే వాడెప్పుడు ఉపాసన చేసుకోవాలి? కనుక ఈ కారణం చేత ఇప్పుడు ఒక సెలవు లాంటిది అనమాట, ఒక సెలవు, వాళ్ళకు సెలవు లాంటిది. ఈ నిత్య పూజలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఈ అర్చకులు కూడా ఆ సమయంలో చక్కగా అనుష్ఠానం చేసుకోవడానికి, వారి అనుష్ఠానానికి. లేకపోతే ఆలయం తెరిచింది అనుకోండి, మీరు వెళ్తారు, నేను వెళ్తాను, అష్టోత్తరం చేయమంటాం, సహస్రనామర్చనం చేయమంటాం, వాళ్ళకి అక్కడే సమయం ఉన్న కాలం అంతా అక్కడే పోతుంది. అనుష్ఠానం ఎక్కడ చేసుకుంటాడు? ఉపాసనా కాలము అని అన్నారు. ఉపాసనా కాలం ఇది అందరికీ, అన్ని చాతుర్వర్ణాల వారికి అందరికీ కూడా. చాతుర్వర్ణాలలో అర్చకులు ఉన్నారుగా, వాళ్ళకి సంబంధించినటువంటి కాలం కనుక ఇది మంచి సమయం కనుక వాళ్ళు చక్కగా నిత్య పూజలన్నీ కూడా మోయించుకొని ఆలయం మూసేసి ఆ సమయంలో చక్కగా అనుష్ఠానం చేసుకుంటారు. తద్వారా అంటే వాక్శుద్ధి అనేటువంటిది ప్రధానం. ఇలా ఉపాసన చేయడం వల్ల వాళ్ళకు వాక్శుద్ధి వస్తుంది. ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి అనుష్ఠానం కారణంగా వాళ్ళకు వాక్శుద్ధి ఏర్పడుతుంది. అర్చకులకు వాక్శుద్ధి ఏర్పడడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మరుసటి రోజు నుంచి ఆలయంలో పూజా పాఠాలన్నీ చేస్తూ ఉంటారు కదా, మంత్రం చదువుతూ ఉంటారు కదా, వచ్చినటువంటి వాళ్ళకి ఏదో జపం చేస్తారు, తీర్థం ఇస్తారు కదా. వీళ్ళు ఇచ్చేటువంటి ఈ మంత్రము సత్ఫలితాన్ని ఇస్తుంది, మంత్ర శుద్ధి జరుగుతుంది, వాక్ శుద్ధి జరుగుతుంది. మరి అలాంటి అంత మంచి అవకాశం మనం ఇవ్వకపోతే ఎట్లమ్మా? లేదండి మీరు వెళ్ళకూడదు, మేమే చేసుకుంటాం, మీరు గుళ్ళోనే ఉండండి ఎట్లా? ఈ కారణం చేత ఉండవచ్చు గాక, కానీ ఆలయాలు మూసివేయాలి అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం నాకు తెలిసేది ఇక్కడ కనబడలేదమ్మా. వివరంగా తెలియజేశారు, బాగుంది గురుగారు.